హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ షో టైమ్. ఈ మూవీ 1 అవర్ అండ్ 46 మినిట్స్ తో సన్నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టిన గైస్ మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో సర్ జమాన్ మూవీ రివ్యూ కూడా ఉంది అండ్ మర్గాన్ మూవీ రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. రంగీన్ వెబ్ సిరీస్ రివ్యూ కూడా సాయంత్రం కల్లా పెట్టేస్తాను. ఇంకా ఈ మూవీ ప్లాట్ అని ఏంటంటే, మన హీరోయిన్ అనుకోకుండా ఒక మర్డర్ చేస్తుంది. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా అనిపించి సెకండ్ హాఫ్ నచ్చలేదు గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో తీసుకున్న స్టోరీ కానీ ఆ ప్లాట్ లైన్ కానీ నాకైతే నచ్చలేదు గైస్. ఎందుకంటే చాలా అంటే చాలా సిల్లీగా ఉంది అండ్ చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంది. అసలు ఆ మర్డర్ అంటారు కానీ అదైతే చాలా అంటే చాలా సిల్లీగా ఉంది. ఎప్పుడైతే ఆ మర్డర్ స్టార్ట్ అవుద్దు అప్పటి నుంచి అయితే మూవీ అయితే డొల్ అనమాట. కాన్సెప్ట్ ఉండదు, ఏముండదు, ఎంగేజింగ్ సీన్స్ ఉండవు, ఏముండదు అనమాట. అలా వెళ్తా ఉంటది అంతే. అండ్ మూవీలో ఏమన్నా బాగుందా అంటే ఒక సీన్ బాగుంటుంది, అది కూడా మీకు ట్రైలర్ లో ఉంటుంది అనమాట. హీరో పోలీస్ ని బెదిరిస్తాడు, అక్కడే కొంచెం బాగుంటుంది. ఆ సీన్ అయితే వేరే లెవెల్ గైస్. నాకైతే ఆ సీన్ నచ్చింది గైస్. అలాంటి సీన్ మూవీలో ఒక 4-5 ఉన్నా కానీ బాగుండేది. యాక్టింగ్ విషయానికి వస్తే నాకు హీరో తప్ప ఇంకెవరు నచ్చలేదు. ఇంకా అందరు ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటారు అనమాట. యాక్టింగ్ చేయమంటే అందరు యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటారు. అదైతే నాకు కొంచెం ఓవర్ గానే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టార్టింగ్ ఏమో పోలీస్ చాలా వైలెంట్ గా ఉంటాడు. క్లైమాక్స్ లో ఏంటంటే ఏదో ఒక వీడియో వస్తుంది బయటికి, అప్పుడేమో చిన్న పిల్లల మారిపోతాడు అనమాట. నాకైతే అది కూడా కొంచెం ఓవర్ గానే అనిపించింది. అండ్ మూవీలో రోషిని వస్తుంది, ఆ సీన్ లో కొంచెం బానే ఉంది అనిపించింది, కొంచెం పర్లేదు అనమాట. అంటే లైట్ గా అక్కడ కొంచెం కామెడీ ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. ఇంకా మూవీలో స్టార్టింగ్ ఏదో ఒక చిన్న గేమ్ ఆడతారు, అది కూడా కొంచెం పర్లేదు అనిపించింది. మూవీ మొత్తం మీద పోలిస్తే అది కొంచెం పర్లేదు. నవీన్ చంద్ర అన్న ఈ మూవీ స్టోరీ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు నాకైతే అర్థం కాలేదు గైస్. కాకపోతే నవీన్ చంద్ర అన్న ముందర మూవీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. 11 కానీ, స్పాట్ లైట్ కానీ, 28 డిగ్రీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఆ మూవీస్ అన్ని. అంటే కాన్సెప్ట్ పరంగా అయితే బాగుంటాయి అండ్ మూవీ కూడా బాగుంటుంది, ఎంగేజింగ్ గానే ఉంటుంది మూవీస్ అన్ని. అంటే ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేస్తారు, కాకపోతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే వెరీ వెరీ నార్మల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మూవీలో ఒకే ఒక సీన్ బాగుంటుంది అంతే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 0.5 అవుట్ ఆఫ్ 5.